సో 99% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లేస్మెంట్స్ రాక చాలామంది కూడా నెక్స్ట్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఏ క్వాలిటీ చూసి కోజ్ఞాన్కి అయితే రావడం జరుగుతుందంటారు? సో ఫస్ట్ కోజ్ఞాన్కి స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్తో వస్తారండి. ఇప్పుడు ఇంజనీరింగ్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి, ఈసీ ఉంది, ట్రిపుల్ ఉంది. వచ్చినప్పుడు కోజ్ఞాన్లో ఫస్ట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకే, ఎందుకంటే అందరికీ కూడా అవే జాబ్స్ రావు. ఓపెన్గా మాట్లాడుకుంటే డేటా సైన్స్ బాగా బూమ్లో ఉంది ప్రెజెంట్. ఒక ఫ్రెషర్కి ఎంత నాలెడ్జ్ ఉంది డేటా సైన్స్ రిలేటెడ్, కాలేజ్లో డేటా సైన్స్ అనే టోటల్ సబ్జెక్ట్ని అర్థం అవటానికి థియరీ చెప్తారు. ఓకే, కానీ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయటం అన్నది నేర్పించడం చాలా తక్కువ. అది నేర్చుకోకుండా నేను డైరెక్ట్గా డేటా సైంటిస్ట్ అవుతాను అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్తో వస్తారు మా దగ్గర. ఒక్కసారి ఈ సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళాక, డేటా సైంటిస్ట్కి వెళ్ళాక అక్కడ రెగ్యులర్ రిపీట్ ప్రాబ్లమ్స్ రావు, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ మ్యాథ్స్ కానీ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్లో కానీ బేసిక్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. సో ఇంతలాగా మేము చెప్తాం కాబట్టి, కౌన్సిలింగ్ ఇస్తాం కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఇమ్మీడియట్ జాయిన్ అవుతారు, కొంతమంది కాదు అని చెప్పి వెళ్తారు, వెళ్ళి అన్నీ తిరిగి మళ్ళీ వస్తారు కోజ్ఞాన్కి. సో మేమేమంటాం అంటే ప్లేస్మెంట్ గ్యారంటీ అంటే గనక నిన్ను తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టాలి. అది ఎవరం చేయలేం. తనకి స్కిల్ ఉండాలి, ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి, అప్పుడే జాబ్ వస్తుంది. ఓకే.